అవును తులసి, మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. రేపొచ్చే ఆ పెళ్లి కొడుకు విడదీస్తాడు కదమ్మా. లేదు, నిన్ను నాతో ఉండనిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అతనికి చెప్పేస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు తులసి. మన రెండు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే? ఎలాగైనా ఒప్పిస్తాను. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో మాటలు పడుతూనే ఉన్నాను. నాలా నువ్వు కూడా అవమాన పడకూడదు. రేపు ఎలాగైనా నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాను తులసి. అందుకే మా నాన్న టైం అడిగాను. ఆయన ఢిల్లీ వెళ్దామన్నా సరే నీ కోసం ఉండిపోయాను. నువ్వు ఇష్టపడినట్టు అతను కూడా నన్ను ఇష్టపడాలి కదమ్మా. నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు ఖుషి? ఎవ్వరేం చెప్పినా నేను వినను తులసి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. మనం పెళ్లి చేసుకోవాలంతే. మీకు పెళ్ళైతే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదమ్మా. అవును ఖుషి, నా పెళ్ళే మన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. రేపే అది డిసైడ్ అవుతుంది. అది కా జాను, నేను చెప్పేది విను. జాను అంటే మీరేనా? అవునండి. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మిమ్మల్ని కలవరిస్తున్నారు. అవునా? నా జానుతో వాడు మాట్లాడాడంటే ఇంకా అంతే. విశ్వ, విశ్వ, జాను, రే విశ్వ, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? యాక్సిడెంట్ మా ఇంటి ముందు జరిగింది కాబట్టి సరిపోయింది. వేరే దగ్గర జరుగుంటే నీ పరిస్థితి ఏంట్రా? ఇదంతా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసమేనా? ఎవరా తను? నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు. తన కోసం పిచ్చివాడు అయిపోతున్నావు. ఇప్పుడైనా చెప్పు నువ్వు, తను ఎవరో ఎక్కడుంటుందో. ఆయన తనకి పెళ్లి అయిపోయిందని చెప్పావు కదా, ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? తను ప్రమాదంలో ఉంది జాను, తనని కాపాడాలి. చూసారా జైసర్, ఈ పిచ్చుడు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. విశ్వ, నీలాంటి గొప్ప ప్రేమకుడిని దూరం చేసుకున్నా ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలురా. తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీతో పర్సనల్గా మాట్లాడాలి జాను. నీకు ఒక విషయం చెప్పాలి. జైసర్, వీడు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలట. ఇఫ్ యూ డోంట్ మైండ్. నా పెళ్ళంతో నీకు పర్సనల్ ఏంట్రా? నా గురించి చెప్పేయాలనా? ప్లీజ్ సార్.
బాబు మీ పేరు? నరేష్ అండి. నరేషు, తులసి పేర్లు బాగా మ్యాచ్ అయ్యాయి. మీ జాబ్ ఏంటి నరేష్ గారు? అది సాఫ్ట్వేర్. ఓ, మీరెక్కడుంటారు? లాస్ ఏంటి లాసా? అదే లాస్ ఏంజల్స్. ఓ, అదెక్కడుంది? అది అమెరికాలో అక్క. అమ్మా, అమెరికా సంబంధమా? ఆ అబ్బాయి ఎన్ఆర్ఐ అని చెప్పాను కదే నీకు. ఆ, మర్చిపోయాను. బాబు మీ అమ్మా నాన్న మీతోనే ఉంటున్నారా? అవునండి, అందరం అక్కడే సెటిల్ అయిపోయాం. రిలేటివ్స్ కూడా అక్కడే ఉంటారు. అమెరికాలో చీరలు చీప్ గా దొరుకుతాయా నరేష్ గారు? అక్కడెవరు చీరలు కట్టరక్క. ఆ, ఓ, బాబు మా సంతోషు మీకు ఎలా పరిచయం? సంతోష్ ఎవరండి? అదేంటి మా అన్నయ్య మీకు తెలీదా? అతనే కదా మీకు సంబంధం తీసుకొచ్చాడు.